మంత్లో ఫస్ట్ సెకండ్ వీక్ మాత్రమే పిల్లలు పేరెంట్స్ని రానిస్తారు. ఇదంతా సర్ప్రైజ్ ఫ్రెండ్స్ మా బిడ్డకి. వాసన్నే మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఇప్పుడే తినాలి అన్నట్టుంది. కాకపోతే మా బిడ్డతో మేము తినాలని ఒక థాట్ తోటి ఇవాళ పండుగ ఇక మా బిడ్డకు. ఆమెతో తినాలి, మళ్ళీ ఏమంటారు ఆమెకు కొంచెం ఇచ్చి కూడా రావాలి నైట్కి తినడానికి. మళ్ళీ నీకెట్లుందో ఫీలింగ్? హ్యాపీ, సంతోషంలా ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా బిడ్డ దగ్గర పోయిన తర్వాత మా బిడ్డ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలియదు ఫ్రెండ్స్. ఫస్ట్ మమ్మల్ని చూస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మేము తెచ్చింది బిర్యానీ అని చెప్పాము యాక్చువల్గా. ఇంకా అదే దానంతలు అదే చెప్పింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా వాళ్ళ చెల్లెలను కూడా తీసుకుపోతాం, అలా చెల్లెలను కూడా తీసుకొస్తామని తెలియదు. అది కూడా మమ్మల్ని అలా చెల్లెలను చూసే వరకే ఫుల్ ఖుషి అయిపోతుంది. ఇక బిర్యానీ సస్పెన్స్ తీసి వేసిన తర్వాత చూడాలి ఇక ఆమె రియాక్షన్. ఇక ఆడికి పోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంటుంది అనేది. జాతరము జాతర, ఆదివారం జాతర, సెకండ్ ఆదివారం జాతర, పేరెంట్స్ల జాతర అట్లుంటుంది ఇక్కడ ఈ హాస్టల్ జీవితాలల్లా. ఒక్కరోజు నెలకొక్క రోజు పండుగ వాతావరణం. చాలామంది పిల్లలు ఫీల్ కావద్దని వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి. ఏంటంటే బాధపడతారు, ఏడుస్తారు, ఎదురు చూస్తారని చెప్పి వస్తారు. ఎక్కడి నుంచి డిస్టిక్ల నుంచి వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి. చాలా దూరం నుంచి వస్తారు. మొత్తం ఒక పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది. ఇవాళ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది బిడ్డ, ఇగో మా బిడ్డ. ఆవేశంతో చెప్తాను ఫ్రెండ్స్ మొత్తం. నాకు టైం అయిందట, గంట కొట్టి. అలాగ వెళ్తే క్లాసులో ఏమో ఉన్నాయట ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటే తీరా చెప్తారు, మైక్లో మొత్తుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, గేట్ క్లోజ్ చేస్తామని వచ్చి చెప్పిపోతారు. ఇక అందరు కూడా వెళ్ళిపోతారు. అప్పుడు ఎట్లుండే మేము వచ్చినప్పుడు, ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:10. ఇప్పుడు వెళ్తే ఫ్రెండ్స్ టైం అయింది కాబట్టి ఇక పోతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. ఈరోజు ఏంటంటే మా బిడ్డ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మంత్లో ఫస్ట్ సెకండ్ వీక్ మాత్రమే పిల్లలు పేరెంట్స్ని రానిస్తారు. అయితే మా బిడ్డ దగ్గరికి మేము వెళ్తున్నాము ఈరోజు. మస్తు వెయిటింగ్ చేస్తాం మేము వస్తామని అయితే వెళ్తున్నాము. కాకపోతే మేము మా బిడ్డకు ఒకటి సర్ప్రైజ్ ఇస్తున్నాం. అదేందనేది మా బిడ్డకు కూడా తెలియదు ఇంతవరకు. మీకు మాత్రం చెప్తున్నా చూడండి. చికెన్ బిర్యానీ చేసినాం అన్నట్టు. ఇది మా బిడ్డకి తీసుకొని వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే మేము కూడా ఇక్కడ ఎవరం తినట్లేము. మా బిడ్డ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడనే అందరం కలిసి తిందామన్న ప్లాన్లో మేము తీసుకొని. ఫ్రెండ్ మాకు దోశలు పంపించింది, తిన్నాం. ఇప్పుడు మా బిడ్డ దగ్గరికి పోయిన తర్వాత ఇది తినాలి. మా బిడ్డ దగ్గరికి పోయిన తర్వాత ఆమె ఎట్లా ఎగ్జైట్ అవుతుంది, ఎట్లా ఏందనేది అక్కడ మొత్తం చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా సర్ప్రైజ్ ఫ్రెండ్స్ మా బిడ్డకి. తెలియదు మా బిడ్డకి మేము తెచ్చేది తెలియదు. ఏంటంటే హోటల్లో వండుకొని పోదామంటే అది మనకు పిల్లలకు పెట్టాలంటే మంచి అనిపించదు నాకు. అందుకనే డైరెక్ట్ నేనే ఇక ఇంట్లో చేసి తీసుకుపోదామని తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ బిర్యానీ వీడియో వస్తుంది ఫ్రెండ్స్, దీని తర్వాత బిర్యానీ వీడియో వస్తుంది. చూడండి మేము బిర్యానీ ఎట్లా చేస్తాం. మీరు చూడండి ఒకసారి ఇటు చూడండి ఫ్రెండ్స్. బిర్యానీ వాసన్నే మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఇప్పుడే తినాలి అన్నట్టుంది. కాకపోతే మా బిడ్డతో మేము తినాలని ఒక థాట్ తోటి అక్కడే తిందామని. మసాలాలు కూడా మస్తు కలిసినాయి చూడండి. ఓకే, మసాలాలు కూడా 1 నెంబర్ కలిసినాయి ఫ్రెండ్స్. మా బిడ్డకు ఇవాళ పండుగ ఇక మా బిడ్డకు. ఆమెతో తినాలి, మళ్ళీ ఏమంటారు ఆమెకు కొంచెం ఇచ్చి కూడా రావాలి నైట్కి తినడానికి. మళ్ళీ నీకెట్లుందో ఫీలింగ్? హ్యాపీ, ఫుల్ హ్యాపీ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా బిడ్డ రోజు మాతో తినదు కదా, హాస్టల్ ఉంటుంది కదా. అందుకే ఈ రోజు పోయినప్పుడన్నా అందరం కలిసి దాంతో తినొచ్చు అనేసి. నువ్వు కూడా తినాలి సరేనా? తింటాం బిర్యానీ. ఇప్పుడు మా బిడ్డ దగ్గర పోయిన తర్వాత మా బిడ్డ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలియదు ఫ్రెండ్స్. ఫస్ట్ మమ్మల్ని చూస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మేము తెచ్చింది బిర్యానీ అని ఇంకా అదే దానంతలు అదే చెప్పింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా వాళ్ళ చెల్లెలను కూడా తీసుకుపోతాం,
అలా చెల్లెలను కూడా తీసుకొస్తామని తెలియదు. అది ఇక కూడా మమ్మల్ని అలా చెల్లెలను చూసే వరకే ఫుల్ ఖుషి అయిపోతుంది. ఇక బిర్యానీ సస్పెన్స్ కూర్చున్న తర్వాత ఏమంటారు, చికెన్తో అన్నం తీసుకొచ్చినామని చెప్తాం, బిర్యానీ తీసుకొచ్చినామని చెప్పాం. కానీ తీసి వేసిన తర్వాత చూడాలి ఇక ఆమె రియాక్షన్. ఇక ఆడికి పోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంటుంది అనేది. ముందు వెళ్ళినప్పుడు చిన్నవాళ్ళని తీసుకొస్తారు అనుకున్నా మమ్మీ అని చెప్పింది. అంటే తీసుకురాలేదు బిడ్డ అని చెప్పిన. ఇప్పుడు మా బిడ్డకు మేము చెప్పకుండా తీసుకెళ్తున్నాం కదా, ఇప్పుడు ఎట్లుంటుందో ఇంకా చూడాలి రియాక్షన్. మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ చెల్లెళ్ళని చూసి. బిర్యానీ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది ఫ్రెండ్స్, చూడండి మంచిగా ఉంటుంది. మీకు ఈ బిర్యానీ చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు ఏ లెవెల్ ఉంది మన బిర్యానీ అనేది. ఈ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం తప్పకుండా. ఈ వీడియోకి లైక్ చేయండి, ఆ వీడియో చూడండి, ఆ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కూడా. ఒక్కసారి కొంచెం కొంచెం పెడతా, ఒకసారి టేస్ట్ ఎప్పుడు బిడ్డ. బా ఏమన్నా అక్క చేయలేండి రైలు. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలకు మీరు వద్దు ఇంటికానే ఉండరు అంటే వాళ్ళ మోకాలు ఎట్లా పెడతారు చూడండి. సరేనా, నువ్వు కూడా ఉండు అని చెప్పు. సరేనా, ఇది కూడా ముఖం మారుతుంది ఫ్రెండ్స్ అట్లా అంటే, కానీ చెప్పు సరేనా. ఓకే, వెళ్దాం. డ్రెస్ వేసుకుంటారు ఇంట్లో మొత్తం పోతున్నామని ఆగం చేస్తారు. అప్పటి నుంచి ఖుషి చేస్తారు, ఆగం ఉన్నది కథ. ఉంటారా బిడ్డ ఇంటికాడ? బాగా సరే ఉండు. పట్టుకో, అది పట్టుకో, తీసుకో. మంచిగా తిని మంచిగా టీ పెట్టుకొని కూర్చోరి, సరేనా? ఇంకేంది తీసుకోవాలా? ఉండని ఉండని బిడ్డ ఇవన్నీ అందరికి ఓనికి రా మళ్ళీ వాళ్ళు. సరేనా? ఇద్దరం పోయి ఈ బాక్స్ పెడతా. ఈ బాక్స్ ఇలా పెట్టేసేస్తా, ఒక బాక్స్ తినండి, టీ పెట్టుకొని చూసుకుంటూ కూర్చోండి. పోతాం మేము. ఉంటారా మరే? బస్సులో వస్తారా మరి మీ అమ్మ మీరు? బస్సులో మనట్లక్క చేసుకో, పోం పైగా ఇంకా పెట్టుకోవాలి, జిబ్బు పెట్టుకోను కా. ఇది బిర్యానీ ఫ్రెండ్స్, మొత్తం బిర్యానీ మూట ఇది. పట్టుకోవాలి, నడవాలి ఇక వెళ్దాం ఇక. పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆడిపోయిన తర్వాత మా పెద్ద బిడ్డ రియాక్షన్ ఎట్లుంటుంది అనేది చూపిస్తా, చూడండి. హాస్టల్లో ఓన్లీ సెకండ్ సండే మొత్తం జాతరలాగా ఉంటుంది, అది కూడా చూడండి. హాస్టల్ లైఫే వేరు ఉంటుంది, హాస్టల్లో పిల్లల లైఫ్ ఇవాళ ఇంకా డిఫరెంట్ ఉంటుంది. లైక్ చేసి చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది ఫ్రెండ్స్, 12 అవుతుంది. 1 వరకు ఆడ ఉండాలి, తినే టైం వరకు ఆడ ఉండాలి. అండి ఫ్రెండ్, నా సైన్యం ఈ కింద అంత బండి, ఇగో ఇదంతా ముంగట బిర్యానీ, ముంగట వాళ్ళు ఆడవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మా బిడ్డ వెయిట్ చేస్తాను కావచ్చు పాపం. స్నానం చేసి తయారయ్యి ఎదురు చూపులు ఒక ఆడ కూర్చొని చూస్తూ ఉంటారు. ఆడ పోయిన తర్వాత చూడండి వాళ్ళ పిల్లల ఏమంటారు ఎంత ఎదురు చూస్తూ ఉంటారు పేరెంట్స్ కోసం. ఇక వీళ్ళని తీసుకుపోతాను కాబట్టి ఇంకా ఆనందానికి హద్దులు ఉండే ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హాస్టల్కి పోయిన తర్వాత మస్తు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వెళ్దామా? వెళ్దాం. వచ్చినాం ఫ్రెండ్స్ హాస్టల్కి. రాగానే మా బిడ్డ వాళ్ళ చెల్లెల్ని తీసుకొని పోయింది. సాప వాటర్ బాటిల్ ఇట్లా తీసుకొని వస్తానే మధ్యలోకి వెళ్ళి తీసుకొని పోయింది మా బిడ్డ. ఆడ దిగంగానే వాళ్ళ మేడం ఇట్లా అందరూ ఆడనే కూర్చున్నారు. ఏంటంటే ఆ వచ్చిన పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు పేరు చెప్తే పిల్లలు పిలుస్తారు అన్నమాట. అసలు పిలుస్తారు కానీ మేము అలాగే మా బిడ్డ ఎదురు చూసుకుంటూనే ఉన్నారు. నిల్చుంది ఆడ. సుషార్కైంది వెనకకి వచ్చింది, మళ్ళీ చూడంగానే వచ్చేసింది. అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. వచ్చిన తర్వాత మాట్లాడదాం. జాతర
ఆదివారం జాతర సెకండ్ ఆదివారం జాతర పేరెంట్స్ల జాతర అట్లుంటుంది ఇక్కడ ఈ హాస్టల్ జీవితాలల్లా. ఒక్కరోజు నెలకొక్క రోజు పండుగ వాతావరణం వల్ల వస్తారు ఫ్రెండ్స్. అక్కజల్లలు ముగ్గురు కలిసి వస్తారు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. రైట్. చెల్లె వాళ్ళు వస్తారు అనుకున్నావా? గట్టిగా మాట్లాడదు అనుకోలే. బైక్ చిన్నగా ఉంది కదా తీసుకురారేమో అనుకున్నా. మరి ఎట్లా తీసుకొచ్చినా? పోయినసారి తీసుకురాలి కదా, ఈసారి తీసుకురారేమో అనుకున్నా కానీ వచ్చింది. హ్యాపీ. చెప్పు, ఇందులో ఏముంది? రైస్. రైస్ అన్నం. నువ్వేమనుకుంటాను? అన్నం ఉందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేస్తానా? చూడే, ఇక్కడ చూడు. ఏంటిది అది? మటన్ బిర్యానీ. అయ్యా ఇక ఓకే ఫ్రెండ్స్, పట్టుకోరు, ప్లేట్ పట్టుకోరు మంచిగా. ఇలా పట్టుకో అందరికీ. నువ్వు కూడా తినే. చూడండి ఫ్రెండ్స్, తినమంటే ముఖం ఇట్లా 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 అయిపోతుంది తినమంటే. ఎట్లా నువ్వు బాగుండదు. తినరు. నాకైతే హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, మా చెల్లెలు వచ్చినాను. హ్యాపీగా ఉంది నాకు, మా చెల్లెలు వచ్చినాను. ఇంకా అసలు అనుకోలే, అసలు అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. మీ ఇద్దరు అసలు అనుకున్నా. చెల్లెలు ఇట్లా వచ్చినా షాక్ అయినా, హ్యాపీగా అనిపించింది. సర్దున్నా కానీ పోతుంది అంత మసాలా మసాలా ఘాట్ ఘాట్ రాకున్నది కదా. ఎట్లున్నది నాకు చిన్నదానా చెప్పు. ఫోన్ మాట్లాడుతాను. ఉక్కురాలకి వెళ్ళి నీళ్ళు వస్తాయి తింటే. నీకు కూడా వస్తానే? వస్తున్నాయి. రైట్. ఏమే బకాసురుని చెల్లె ఫ్రెండ్స్ మా ఇంట్లో. ఏం చేస్తున్నా? కొద్దిగా ఆడుతాను, కొద్దిగా లేపుతాను. ఇది చూడు, ఏం చేస్తున్నారు? ఒకసారి టర్నింగ్ తీసుకో మంచిగా. ఇక డబ్బా లేపి ఇక్కడ పెట్టింది ఫ్రెండ్స్, మొత్తం లేపింది. ఏం చేసావు? నవతక్కది అది చెట్ల కింద ఇగో ఇట్లా ఉంటారు ఫ్రెండ్స్. ఎక్కడ జాగా దొరికితే అక్కడ. ఏంటంటే టైం 4:30 దాకా ఉంచుతారు ఫ్రెండ్స్ లోపల. 4:30 తర్వాత వెళ్ళగొడతారు, వెళ్ళిపోవాల్సిందే. ఆగారు, అనౌన్స్మెంట్ ఇస్తారు, ఇవ్వగానే కథం వెళ్ళిపోవాలి. ఇదంతా వీళ్ళ హాస్టల్. ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ వాటర్. ఇప్పుడు మా బిడ్డలు ఇక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాటర్.
వీళ్ళన్నీ క్లాసులు ఇక్కడనే పండుకుంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇది గేటు. ఏంటంటే పిల్లలు అట్లా వీళ్ళు ఉన్నారు కదా ఇద్దరు అట్లా ఎదురు చూస్తూ ఉంటారు. ఆడ ఉండి అటుపక్క ఇక్కడ ఇదంతా కూర్చొని ఇక్కడ కూర్చొని ఇట్లా కూర్చొని ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తారు. ఈ మెట్ల మీద ఇట్లా కూర్చొని. ఏమైంది రా తిన్నావా? మరి చూస్తావా నన్ను? ఆహా నన్ను చూడలే నువ్వు. మహాత్వి గురించి నేను విన్నావు. నన్ను ఎట్లా మాకు గమ్మత్ చెప్తావు? తిన్నావా నువ్వు? వచ్చిరా మీ వాళ్ళు? ఏరి ఇంకేం సంగతి? ఎప్పుడు జోష్ ఉండేది, జోష్ తక్కువైనట్టున్నది. నార్మల్గానే ఉన్నావా? ఏం తెచ్చిర్రు మీ వాళ్ళు? వాటర్ బాటిల్ స్పోర్ట్స్ షూ అని తెచ్చిర్రు ఈరోజే. షూ తెచ్చుకున్నావా? రన్నింగ్ చేయడానికి రాళ్ళని గుచ్చుగా పోతున్నాయి. వాటర్ బాటిల్ వెళ్ళి తెచ్చారు. ఇది కొత్తది కొనుక్కున్నావు. పట్టేది మళ్ళీ కొత్త చిన్నదా అంకుల్? పెద్దదా మనం పెద్దగా కొనుక్కుంటే పార్టీ అందాడి. ఏదైనా పార్టీ చిన్నదైనా పార్టీ పెద్దదైనా అయితే ఇస్తలే అంకుల్. ఇప్పుడు మహా చేయడం చెప్తే నేను ఇస్తా. నీళ్ళకి పోయింది, చల్ల నీళ్ళు తెస్తాను. నేను కూడా దానికి సరే ఎంజాయ్. వాళ్ళ దోస్తు రాసింది చూడండి ఫ్రెండ్స్. చెట్లు లేడీస్ అంటేనే ఇట్లుంటారు కావచ్చు. ఉంటుంది ఫ్రెండ్స్ హాస్టల్ లైఫ్. ఇంకా 4 రోజులు అయితే ఎగ్జామ్లు అయిపోతాయి. చాలామంది పిల్లలు ఫీల్ కావద్దని వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి. ఏంటంటే బాధపడతారు, ఏడుస్తారు, ఎదురు చూస్తారని చెప్పి వస్తారు. ఎక్కడి నుంచో డిస్టిక్ల నుంచి వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి. మొత్తం ఒక పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది ఇవాళ. నా బర్త్డే నేను చేసుకోను కదా బిడ్డ. ఇదేంటిది ఏమున్నా దీని మీద? ఓపెన్ చేయాలా? నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది బిడ్డ. ఇగో మా బిడ్డ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఓపెన్ చేయాలా? సింపుల్ ఏడా కింద ఏముంటుంది ఇంట్లో? పెద్ద ఏమంటారు 10 లక్షల చెక్ పెట్టాం. ఏంది? హ్యాపీ బర్త్డే అమ్మ అండ్ నాన్న. నాది బర్త్డే అయితే మీ అమ్మకి ఎందుకు వస్తుంది? ఐ లవ్ యూ సో మచ్. ఇలా డాడీ అని పెట్టాలి. ఇదేంది? పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదేంటి ఇది? అంటే అదొక డ్రై ఫ్రూట్. ఇది వాళ్ళు వీళ్ళిద్దరు వాళ్ళు. ఇది మమ్మీది. నువ్వు నేను గిట్ల ఉంటాను. కాళ్ళు లేవు కదా, కాళ్ళు మాయమైనాయా? ఇది ఎవరేసారు? నేనే. నువ్వు ఇట్లుంటావా? నువ్వు డ్రెస్ వేసుకున్నావు కదా, చీరలు కట్టుకుంటా. మీ అమ్మ చీర కట్టుకుంటా, డ్రెస్ వేసుకుంటుందా? మరి ఇది చీర వేసినావు, మరి డ్రెస్ అయ్యి. రైట్. హ్యాపీయా? పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ఇది నాకు వర్తిస్తుంది. ఇది ఒక్కటి. ఇలా మీ అమ్మ ఎందుకున్నది నాకు అర్థమవుతలే. ఎప్పుడు ఓకే మరి చెప్పవా? చెప్పు మళ్ళా. నాకు కాదు, దానికి నాది అయిపోయింది. ఇక స్వీట్ తెచ్చినారు నీకోసం. ఇక మీ అమ్మ నీకు తెచ్చింది స్వీట్. కరెక్టే చెప్పు బిడ్డ, ఏం స్వీట్ అది చెప్పు. నీ టాలెంట్ మొత్తం మారి చెప్పాలి. అదే స్వీట్ చెప్పాలి. కష్టపడి చేసింది. పల్లీలతో చేస్తారా నాకు స్వీట్లు?
అట్లానా? టేస్ట్ చేసి అటుకులతో చేసిన స్వీట్ బిడ్డ అది తెలుస్తుందా నీకు? అటుకులతో తెలియదు నాకు, ఎప్పుడు తినలే. అటుకులతో చేసినట్టు అనిపిస్తలే? మరి దేంతో చేసినట్టు అనిపిస్తుంది? ఇంతకుముందు చేసిన కూడా నేను దాన్ని చూస్తే నీకు అర్థమవుతలేదా? హల్వా, క్యారెట్ హల్వా. తినగా తిను. వేసుకోపో బిడ్డ. కొన్ని పవర్కి ఛాలెంజ్ బిడ్డ. ఇది నువ్వు గుద్ది వలగొట్టాలి, ముగ్గురు గుద్ది వలగొట్టాలి. దారి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కవర్కి వెళ్ళి టక్కన వలగొట్టు గుద్దులు. నీ గుద్దులకు నువ్వు గుద్దు ఫస్ట్ గట్టిగా. నువ్వు గుద్దు. ఎంతసేపు గుద్దే వాళ్ళతో గుద్దాం. గుద్దురి గుద్దు గుద్దు. అట్లా గుద్దురి బిడ్డ గట్టిగా. అట్లా అట్లా గుద్దురి గుద్దు. నువ్వు ఇంకో దిక్కు కుద్దాలి బిడ్డ. ఇది మర్రేసి ఇంకో దిక్కు గిడ కుద్దు. గిడ గిడ అత్తేమన్నాడు. రేపు తేపు తేపు. వాళ్ళు ఏమన్నావు కదా ఫ్రెండా? ఫ్రెండ్. కడగా కడిగి కుసయ్యా కుస. కూర్చున్నానే ఎందుకు పడుకున్నావు మరి గట్లా? మళ్ళీ అదే చెప్తాం పోతున్నా. కూర్చుందా? ఇప్పుడే బర్త్డే ఎప్పుడు? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇగో కేక్ బదులు ఇది కట్ చేపిస్తాను ఫ్రెండ్స్. ఇదే నీ హ్యాపీ బర్త్డే కేక్. మేము ఎక్కువ ఫ్రూట్స్తోనే కేక్ బర్త్డేలు చేసుకుంటాను కదా. కలర్ఫుల్ ఉంది మొత్తం. అలా బర్త్డే ఫ్రెండ్స్. ఇదే కేక్. చెప్పదు బిడ్డ హ్యాపీ బర్త్డే అండి. అది చెప్పు మళ్ళీ. బర్త్డేకి మళ్ళీ మేము రాము కదా ఫ్రెండ్స్. నా బిడ్డ అందుకే ముందే చెప్తుంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఫ్రెండ్స్. 4:30కు వెళ్ళగొడుతుంది. ఇక మా బిడ్డ ఫ్రెండ్ చైత్ర. అది చెప్పు చైత్ర. ఇద్దరు జిగిరి జాని జబ్బలు అంతేనా? మేము మస్తు ఆడుతాం ఫ్రెండ్స్ గేమ్స్. ఏం గేమ్ ఆడతావు చైత్ర ఎక్కువ? వాలీబాల్ ప్లేయర్. నువ్వు? ఓకే ఫ్రెండ్స్, గేట్ క్లోజ్ చేస్తామని వచ్చి చెప్పిపోతారు. ఇక అందరు కూడా వెళ్ళిపోతారు.
అప్పుడు ఎట్లుండే మేము వచ్చినప్పుడు, ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:10. బాయ్ చైత్ర, ఇక వెళ్ళాడు బాయ్ చెప్పు. అందరు వెళ్ళిపోతారు, మేము కూడా వెళ్ళిపోతాము. ఈ గ్రీన్ డ్రెస్సులు, ఎల్లో డ్రెస్సులు, బ్లాక్ డ్రెస్సులు మొత్తం హాస్టల్ పిల్లలే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇక చాలామంది ఏంటంటే మార్నింగే వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. మేము మధ్యాహ్నం వచ్చినాం కదా, మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇక ఏమంటారు, వెళ్ళిపోవాలి 4:30 వరకు ఈ నుంచి వెళ్ళిపోవాలి, అవుట్ అయిపోవాలి. లేకపోతే మైకులల్లా ఒకటే అనౌన్స్మెంట్, లేకపోతే పోరి 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 నడువురి 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 అని అంటారు. ఇంకా పెడతారా ఇలా? అబ్బా, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక రేపటి నుంచి యాజ్ ఇట్ ఈస్ రొటీన్ లైఫ్. ఇప్పుడు ఎటు వేరు అలా చెల్లెల్ని తీసుకొని రూమ్ కాడికి పోయారట. రూమ్ కాడికి పోయినారు మా బిడ్డ, పెద్ద బిడ్డ. రూమ్ చూపిస్తుంది, పెట్టె చూపిస్తుంది, పెట్టెలు ఏముండే చూపిస్తుంది కావచ్చు. మళ్ళా చెప్పు, ఏం పేరు నీ పేరు? నా పేరు దీక్ష. ఎవరు? నువ్వు చెప్ప. మీ వాళ్ళు వస్తారు కదా. ఏ క్లాస్? 6th క్లాస్. 6th క్లాస్. అట్లా మంచిగా మాట్లాడతాను వచ్చి. అమ్మో, దేంట్లో పెడతాం? హాయ్ చెప్పు. దేంట్లో ఏది పెడతాం? దేంట్లో పెట్టాను. పెట్టవుగా, యూట్యూబ్లో పెడతాం. వద్దు, మా నాన్న తిడతాడు. మరి తిడతాడు, మరి ఎట్లా వచ్చినావు మళ్ళా? నన్ను దిగరా వీడియో నచ్చింది, నువ్వే వచ్చినావు. ఏమన్నా పాటలు వచ్చా నీకన్నా? పాటలు నీ టాలెంట్ ఏమైనా ఉంటుంది కదా? గేమ్లు ఆడతావా, చదువుకుంటావా, ఏముంటుంది? పాటలు వచ్చా నీకు? వచ్చిన కాడికి వారారు. నువ్వు వాడతాడు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, కిరాకాక ఇన్స్టాగ్రామ్ చూడు, అలా వాడుంటాం. మస్తు వాడినా దాంట్లోనే చూపి ఇక దీనిలా చూపియాలా? వీళ్ళు మా ఫ్రెండ్స్. ఈమె చైత్ర, ఈమె దీక్షిత. హాయ్ చెప్పండి. ఇక పోతున్నాం ఫ్రెండ్స్ ఇంటికి. 4:30 అయింది. క్యాడ్బెరీ బిస్కెట్లు అన్నమాట, క్యాడ్బెరీ చాక్లెట్లు ఏమేమో తెమ్మన్నది, ఏమేమో తిన్నది. నెక్స్ట్ మంత్ ఇంకా మళ్ళీ ఇక చూడండి, అందరు వెళ్ళిపోయారు. ఇక మేమే లాస్ట్. మేము వచ్చినప్పుడు ఎట్లుండే జనాలు, ఇప్పుడు ఎట్లున్నారు, మొత్తం ఖాళీ అయిపోయింది. ఓకే బిడ్డ, మరి మంచిగా చదువుకో, మంచిగా ఆడుకో, మంచిగా ఏమంటారు నిద్రపో, చదువుకో, ఆడుకో, తిను. అంతే కదా? అంతే కదా? బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 4:30 కూడా అయింది టైం. చాలా మంది గుర్తుపడతారు ఫ్రెండ్స్ నన్ను ఈడ. అందరు వచ్చి మాట్లాడిపోతారు నాతో ఈడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చెప్పురి. చైత్ర మొత్తం సాటికే పోతా అంతే. ఆవేశంతో చెప్తాను ఫ్రెండ్స్ మొత్తం. నాకు టైం అయిందట, గంట కొట్టి. వాళ్ళకి వెళ్తే క్లాసులో ఏమైనా ఉన్నాయట ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటే తీలో చెప్తారు, మైక్లో మొత్తుకుంటాను. ఓకే బిడ్డ, రైట్. ఓకేనా? రైట్ చేద్దాం. బాయ్ బాయ్ బిడ్డ. ఓకే, ఏడ్చుడు గిడ్చుడు దూడుతుడు ఏం పెట్టుకోవాలి, మంచిగా ఉండి మంచిగా చదువుకోవాలి. సరేనా? సరే, వెళ్ళిపోమంటారు అప్పటి నుంచి చూస్తాను. ఎగ్జిట్. రైట్.
నా కార్ తెచ్చి బాయ్ మా. ఓకే రైట్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాం. తప్పకుండా ఇప్పటికీ కూడా లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.